హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం చామదుంపల పులుసు అయితే పెట్టుకుంటున్నాం. నేనైతే ఈరోజు వీడియో చేయాలా మానాలని ఇంట్రెస్ట్ పెట్టలేదు, కానీ టైం పర్వాలేదు చేయొచ్చులే అని చెప్పేసి స్టార్ట్ చేశాను. నేనైతే ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమోటా అయితే వేయించుకున్నాను. ఇవి బాగా వేగిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇందులోకి మనం ఉప్పు కారం అయితే వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే సాల్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసుకున్నాక కొంచెం కలబెట్టుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఇందులోకి ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కారం అయితే వేస్తున్నాను. టూ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. కారం కొంచెంసేపు ఇలాగా వేగిన తర్వాత మనం తీసుకున్న చామదుంపలు అయితే ఇందులోకి అయితే వేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చామదుంపలు. ఇది హైబ్రిడ్ కాయలు వస్తున్నాయి, నాటుకాయలు రాలేదు. నాటుకాయలు అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జస్ట్ ఇలా కొంచెం నెమ్మదిగా పైకి అయితే మీరు ఇలా కదుపుకోండి, లేదంటే ఇవి విరిగిపోయి మెత్తగా అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, అండ్ దీంట్లోకి చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను ఆల్రెడీ ముందే. ఇప్పుడు ఈ చింతపండు పులుసు అయితే ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పులుసు అయితే వేసేసుకుందాం. అండ్ ఇంకా వాటర్ పడితే ఇంకో 2 గ్లాసెస్ అయితే వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఇంకో 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను. ఇప్పుడు మూతది పెట్టుకొని కాసేపు అయితే మగ్గరిద్దాం. పులుసు అయితే మరిగిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇందులోకి నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఉప్పు అయితే చూద్దాం ఇప్పుడు. ఉప్పు కూడా సూపర్ ఫ్రెండ్స్. అండ్ ఇలా సింపుల్గా, చాలా సింపుల్గా ఇలా అయిపోయే రెసిపీస్ అయితే మీకు ఒక్క పావు గంటలో అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. అసలు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలాంటి కర్రీస్ అయితే ఫాస్ట్గా ఈజీ మెథడ్లో అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసాను, నేను అది స్కిప్ చేశాను. ఇంకోండి కొత్తిమీర. సో మీరు కూడా కొత్తిమీర వేసుకొని కర్రీ అయితే ఫైనల్ డిసిషన్ తీసుకొచ్చాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.